సార్ నమస్తే సార్. సో వైఎస్ షర్మిల ఇటు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి తను స్వయంగా ఒక పార్టీ స్థాపించిన తర్వాత ఇక్కడ కేటీఆర్, కేసీఆర్ వాళ్ళన్న జగన్తో పాటు కలిసి తన ఫోన్ ట్యాపింగ్ కానీ తన రిలేటివ్స్ అందరు ఫోన్ ట్యాపింగ్ చేయించారు అనే విధంగా తన జీవితాన్ని సర్వనాశనం చేశారని ఆరోపిస్తుంది. సో మీరేం చెప్తారు? చేసి ఉండొచ్చు, ఎందుకంటే మరి వీళ్ళంతా ఒక పార్టీ కాబట్టి, ఈ పార్టీలోంచి ఆవిడ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి చేసింది చేయలేదనేది మనం చెప్పలేం. కానీ ఎందుకంటే విడిపోయిన తర్వాత ఇక ఆరోపణలు అనేది ఒకరికొకరు చేసుకుంటారు, ఇది కరెక్ట్. ఇప్పుడు కవిత కూడా విడిపోయారు, మరి వీళ్ళని విమర్శిస్తున్నారు, ఇటు కాంగ్రెస్ విమర్శిస్తున్నారు, బీజేపీ విమర్శిస్తున్నారు, బీఆర్ఎస్ కూడా బీజేపీలో కలిసిపోద్దని అంటున్నారు. ఇవి రాజకీయాల్లో ఉండే డ్రామాలే. ఇప్పుడు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి, సో ఆయన ఇంట్లో అంటే ఆస్తుల విషయంలో కావచ్చు, కోర్టు వరకు లాగే, మరి ఈ విషయంలో కూడా ఈ విధంగా తను పార్టీ పెట్టుకుని సొంతంగా ఉన్నప్పటికీ కూడా తన జీవితాన్ని నాశనం చేయడం అనేది ఒక అన్నగా కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. షర్మిల విషయంలో జగన్ మాత్రం చాలా ద్రోహం చేశాడు. ఇక తెలుగులో చెప్పాలంటే చాలా మోసం చేశాడు. అర్థమైందా? చాలా మామూలు విషయం కాదు. ఆమె ఎట్లా అంటే అతను జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రలు చేసి ఏదో జగనన్న ఇసిరిన బాణం అని చెప్పి చాలా చాలా రకాలుగా తిరిగి చాలా విశ్వ ప్రయత్నాలు చేసింది తనను గెలిపించడం కోసం. తన ప్రాణాలకు సైతం లెక్క చేయకోకుండా జగన్ గెలుపుకు కారణం. అట్లాంటి చెల్లెల్ని మరి పక్కన పెడితే ఎంత బాధ అనిపిస్తుంది. అది సార్ అప్పుడు ఎప్పుడో తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి విషయము సడన్గా ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు షర్మిల గారికి? ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఇంకా కుట్రల్లో కుతంత్రాలు పన్నుతున్నారు కాబట్టి ఆ బాధ తట్టుకోలేక ఆమెకి మనసు బాధ కలిగి చెప్తుండొచ్చు. ఇంకా నెక్స్ట్ రాజకీయాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయి, ప్రాంతీయ ఎలక్షన్లు అవి ఉన్నాయి. ఈ ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చేసుకుంటారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులకి అంటే ఆయన జనాల పట్ల కావచ్చు, ఆయన పార్టీ పట్ల కావచ్చు, ప్రవర్తిస్తున్న తీరుకి మీరు ఆయనకు పలానా సజెషన్స్ ఇవ్వాలంటే ఏం చెప్తారు వైఎస్ఆర్సీపీ పార్టీకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తానంటే, ఆయన్ని కొన్నాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని పరిపాలన చేయమని చెప్తున్నా, పరిపాలన చేసుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్తున్నా. ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినోడి కోసం ఇవాళ వెళ్ళి పరామర్శించడం కరెక్ట్ కాదు. రేపో ఎల్లుండో మోడీ గారు వస్తున్నాడు. ఇప్పుడు మా 2 రాష్ట్రాలకు కూడా ఆయన చాలా హెల్ప్ చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. ఇట్లాంటప్పుడు గొడవలు చేయడం కరెక్ట్ కాదు. పుట్టు పుణ్యానికి ఈయనే ఏదో ప్రోగ్రామ్స్ పురమాయించుకుని పొగాకు గూడౌన్స్ అని, మిర్చి యాడ్స్ అని ఎవడు అడుగుతున్నాడు? అదొకటి. వెళ్తే వెళ్ళు, 100 మందో 200 మందినో జనాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చి, అది రాజకీయ నాయకుడి లక్షణం. వేల మందిని పోగు చేసేసి ఏదో అవాంతరాలు సృష్టించాలి, గొడవలు చేసేయాలి, అది కరెక్ట్ కాదు. ఏ రాజకీయ నాయకుడన్నా వెళ్ళు, ఆపదలో ఉన్న వాళ్ళని పరామర్శించు, ఏదైనా హెల్ప్ చేయాలంటే చెయ్యి, అది కరెక్ట్. అంతేగా నీ ఇష్టం వచ్చినట్టు వేల మందిని 1,00,000 మందిని తీసుకెళ్ళి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అంతరాయాలు కలిగించకూడదు. అంటే ఈరోజు పోలీసులు కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు, అయినా కానీ జనం 30,000 మంది 50,000 మంది వరకు వచ్చారు. ఇది జనాదరణ పొందిన నాయకుడు కాబట్టి జనాలు ఉన్నాడు అన్న టైప్. అవి పిచ్చి మాటలు. జనాదరణ ఎవరికి ఉంటుంది? ఏంటి ఏమన్నా రాజకీయ టైం అయింది జనాదరణ రావడానికి? ఏదో ప్రోగ్రాం జరుగుతుంది, నువ్వు రప్పించుకుంటున్నావు. అర్థమైందా? జనాన్ని పోగు చేసుకోవటం జగన్ అలవాటు.